శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి ఆగస్టు 27 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. మన గురువారి పేరు శివరామదాసు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరించడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశివారు రేపటి రోజున వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి తర్వాత ఈ రాశి వ్యక్తులు సాధారణంగా భావోద్వేగ స్వభావం కలిగి ఉంటారండి. అంతేకాకుండా కుటుంబ మరియు గృహ సంబంధాల వారికి అత్యంత ప్రాధాన్యత కలిగిన వారు. వారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని మార్చడం సులభం కాదండి. స్నేహితులు, బంధువులపై విశ్వాసంతో జీవించే స్వభావం ఉంటుందన్నమాట. ఈ సింహరాశి వాళ్ళు హృదయాన్ని హత్తుకునే స్వభావంతో ఇతరుల బాధలో పాలు పంచుకునే గుణం కలిగి ఉంటారు. చంద్రుని ప్రభావం వల్ల వారి మనసు వేగంగా మారుతుంది. కొన్నిసార్లు వారు చాలా ఉత్సాహంగా ఉంటారు, మరికొన్నిసార్లు విచారంగా ఉంటారు. అయినప్పటికీ వారి జీవితానికి ప్రాథమిక బలం కుటుంబ ప్రేమ మరియు హృదయ సాంగత్యము. ఈ వినాయక చవితి ఈ సింహరాశి వారికి ప్రత్యేక ప్రాధాన్యం కలిగిందండి. అంతేకాకుండా గణేశుడు విద్య, జ్ఞానం మరియు అడ్డంకుల నివారణకు దేవుడు. ఈ రోజు తర్వాత ఈ సింహరాశి వారి జీవితంలో భావోద్వేగ అశాంతి తగ్గి మనసుకు శాంతి లభిస్తుంది. వినాయక చవితిని కొత్త ప్రారంభాలకు శుభప్రదమైన రోజుగా పరిగణిస్తారన్నమాట. ఈ పండుగ తర్వాత ఈ సింహరాశి వారు తమ జీవితాల్లో కొత్త వెలుగును చూస్తారు. చంద్రుడు బలపడంతో విశ్వాసం పెరుగుతుంది. గతంలో ఉన్న భయం, ఆందోళనలు తగ్గి ధైర్యం అనేది, ఓర్పు, శాంతి పెరుగుతుంది. కుటుంబ జీవితంలో ఆనందము మరియు శాంతి నెలకొంటుంది. పనిలో అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా కూడా సమతుల్యత వస్తుందన్నమాట. మొత్తంగా చూసినట్లయితే వినాయక చవితి తర్వాత ఈ సింహరాశి వారు కొత్త శక్తిని అనుభవిస్తారు. కెరీర్ విషయంలో గణేశుడి దయతో పనిలో ఏదైనా అడ్డంకులు తొలగిపోయి పై అధికారుల యొక్క ఒత్తిడిని ఓపికగా ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుందన్నమాట. కొత్త ఉద్యోగం కోసం చూసిన వారికి కూడా అవకాశాలు అయితే లభించబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు సిద్ధమవుతున్న వారికి ఈ సమయంలో అదనపు ప్రతిభ ప్రదర్శించే అవకాశం అయితే వస్తుందండి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి జీతం పెరుగుదల, కొత్త బాధ్యతలు రావచ్చు. అయితే చంద్రుడి ప్రభావం వల్ల కొన్నిసార్లు భావోద్వేగ నిర్ణయాలు తీసుకునే ప్రమాదం అయితే ఉందన్నమాట. కాబట్టి ఓర్పు, శాంతి అవసరం అండి. సహోద్యోగులతో మంచి సమన్వయం ఉంటే మంచి ఫలితాలు అయితే వస్తాయి. వ్యాపారం మరియు ఆర్థిక విషయాల్లో కూడా వినాయక చవితి తర్వాత ఈ సింహరాశి వారికి అనుకూలత ఉంటుందన్నమాట. గతంలో వాయిదా పడ్డ ప్రాజెక్టులు వేగం అందుకుంటాయి. కొత్త కస్టమర్లు, భాగస్వాములు రావచ్చు. చంద్రుడు మరియు గురువు ప్రభావం ఆదాయ వనరులను పెంచుతుంది. కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం అయితే ఉందండి. పెట్టుబడుల్లో తొందరపాటు నిర్ణయాలను మీరు నివారించడం అయితే అవసరము. కుటుంబ అవసరాల కోసము ఖర్చులు పెరగవచ్చు, కానీ అవి ఆనందాన్ని తెస్తాయి. అప్పులు తిరిగి చెల్లించే అవకాశం అయితే ఉంటుంది. గణేశుడు అనుగ్రహంతో ఈ సింహరాశి వారు ఆర్థికము, వ్యాపారము, కుటుంబంలో వృద్ధి సాధిస్తారు. క్రమశిక్షణ, పరిశీలన ఉంటే మరింత విజయాన్ని సాధించవచ్చు. కుటుంబ జీవితం విషయంలో కూడా శుభ ప్రభావం అయితే ఉందండి. కుటుంబంలో ఆనందము, శాంతి పెరుగుతుంది. ఈ సింహరాశి వారు తమ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించే స్వభావం కలిగిన వారు కాబట్టి కుటుంబ ఆనందం వారికి అత్యంత ముఖ్యమైనది. ఈ కాలంలో గతంలో తలెత్తిన చిన్న గొడవలు, వివాదాలు పరిష్కారం అవుతాయి. వైవాహిక జీవితంలో మీకు పరస్పర అవగాహన పెరుగుతుంది. మీ భార్య లేదా భర్తతో మరింత దగ్గరయ్యే అవకాశం మీకు లభిస్తుందన్నమాట. తమ పిల్లల చదువులో పురోగతి సాధిస్తే తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. మీ స్నేహితుల నుండి సహాయం అయితే మరియు మద్దతు మీకు లభించనుంది. గతంలో దూరంగా ఉన్న బంధువులతో తిరిగి కనెక్ట్ అయ్యే అవకాశం మీకు లభిస్తుంది. ఇంట్లో శాంతి మరియు సామరస్యం పెరిగే కొద్దీ ఈ సింహరాశి వారిలో జన్మించిన వారి మనసు
మనసు ఆనందంతో నిండి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు మొత్తం కుటుంబంలో ఐక్యత, ఆనందం మరియు ప్రేమ వాతావరణాన్ని తెస్తుంది. వినాయక చవితి తర్వాత ఈ సింహరాశిలో జన్మించిన వారి ఆరోగ్యంలో మంచి మార్పు అయితే ఉంటుందండి. చంద్రుడి ప్రభావంతో మానసిక అశాంతి తగ్గుముఖం పడుతుంది మరియు శాంతి పెరుగుతుంది. దీనివలన ఒత్తిడి వల్ల కలిగే శారీరక సమస్యలు నెమ్మదిగా తగ్గుతాయి. కానీ ఆహారంలో అసమతుల్యత ఉంటే కడుపు సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి ఈ క్రమం తప్పకుండా ఆహారం మరియు వ్యాయామం అవసరము. ఈ కాలంలో ధ్యానము, యోగా మరియు ప్రాణాయామం మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి. సరైన ఆరోగ్యానికి సరైన నిద్ర ముఖ్యం తెలుసుకోండి. పని ఒత్తిడి కారణంగా మీ విశ్రాంతి తగ్గకుండా చూసుకోవాలి. పిల్లల ఆరోగ్యంలో చిన్న సమస్యలు కనిపించినప్పటికీ అవి తీవ్రమైన సమస్యలుగా మారవు. మొత్తం మీద ఈ కాలము సింహరాశి జన్మించిన వారికి ఆరోగ్యపరంగా మంచిది. మీరు క్రమశిక్షణ మరియు నియమాలను పాటిస్తే మీ ఆరోగ్యము ఖచ్చితంగా మెరుగుపడుతుంది. వినాయక చవితి తర్వాత ఈ సింహరాశిలో జన్మించిన విద్యార్థులకు మంచి సమయం ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. చంద్రుడు మరియు బృహస్పతి అనుగ్రహంతో చదువులో మీ ఏకాగ్రత శక్తి పెరగబోతుందని చెప్పచ్చండి. గతంలో మీ చంచలమైన మనసు కారణంగా చదువుకునేటప్పుడు దృష్టి కేంద్రీకరించడం మీకు కష్టంగా ఉండేది. ఇప్పుడు అది క్రమంగా తొలగిపోతుంది. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న వారు తమ కృషి ఫలితాలను చూడడము ప్రారంభిస్తారు. మీరు ఉపాధ్యాయులు మరియు పెద్దల నుండి మార్గదర్శకం అయితే ఖచ్చితంగా పొందుతారు. సాంకేతిక విద్య, కళలు మరియు పరిశోధనలో పాల్గొన్న వారికి కూడా కొత్త అభ్యాస అవకాశాలు లభించబోతున్నాయి. కర్కాటక రాశి వారు సహజంగా సింహరాశి వారు సహజంగా సృజనాత్మకతను ఉంటారండి. ఈ కాలంలో వారి సృజనాత్మకత ప్రకాశిస్తుంది. రచన, సంగీతము, కళ మరియు సైన్స్ వంటి అన్ని రంగాల్లో కొత్త ఆలోచనలు చేస్తారు. మొత్తం మీద ఈ కాలము విద్య మరియు జ్ఞానంలో పురోగతి అయితే సాధన మరియు విజయాల సమయము. వినాయక చవితి తర్వాత ఈ సింహరాశి వారికి వారిలో ఆధ్యాత్మికత పెరుగుతుందన్నమాట. భావోద్వేగ స్వభావం ఉన్నవారు భక్తి మరియు మతంలో బలాన్ని పొందుతారు. గణేశుడి అనుగ్రహంతో మనసులో శాంతి మరియు విశ్వాసం పెరుగుతుంది. దేవాలయాన్ని సందర్శించడం, జపించడము, ధ్యానం వలన ఆసక్తి పెరుగుతుంది. సింహరాశిలో కొంతమంది వ్యక్తులు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక గురువుల నుండి మార్గదర్శకత్వం అయితే పొందే అవకాశం అయితే ఉంది. ఆధ్యాత్మిక ద్వారా వారిలో ఓర్పు మరియు శాంతి పెరుగుతుంది. ఈ కుటుంబ జీవితంలో శాంతిని కూడా పెంచుతుంది. మానసిక అశాంతి తొలగిపోయినప్పుడు జీవితంలో స్పష్టత వస్తుంది. మొత్తంగా ఆధ్యాత్మికత వారికి కొత్త బలం, జీవిత మార్గాన్ని చూపించే కొత్త కోరిక మరియు వెలుగు. వినాయక చవితి తర్వాత ఈ సింహరాశి జన్మించిన వ్యక్తులు వారి జీవితంలో అనేక మంచి మార్పులను అయితే చూస్తారు. అయితే వారు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందండి. చంద్రుడి ప్రభావం కారణంగా మనసు అతిగా భావోద్వేగానికి గురయ్యే అవకాశం అయితే ఉంది. ఇది కొన్నిసార్లు నిర్ణయాలలో గందరగోళానికి కారణమవుతుంది. పనిలో సహోద్యోగులతో అసంతృప్తి చెందే అవకాశం కూడా ఉంది. ఆర్థికంగా ఖర్చు పెరిగే అవకాశం కూడా ఉంది. మీరు క్రమశిక్షణ పాటిస్తే దాన్ని నివారించగలరు. ఆరోగ్యానికి నియమాలు పాటించడం అవసరం. మీరు సంబంధాలపై ఎక్కువ నమ్మకం ఉంచి వాటిని నిర్లక్ష్యం చేస్తే కొన్ని విభేదాలు తలెత్తవచ్చు. కానీ గణేశుడి దయతో అవకాశాలు అయితే పెరుగుతాయి. ఉపాధిలో కొత్త మార్గము, వ్యాపారంలో కొత్త ఒప్పందము, విద్యలో విజయము, కుటుంబంలో ఆనందము, ప్రతిదీ కూడా సాధ్యమవుతుందన్నమాట. ఈ సింహరాశి వారు తమ కృషి మరియు ఓర్పుతో సవాళ్ళను అవకాశాలుగా మార్చుకోవచ్చు. సవాళ్ళు ఉన్నా అవి మీ జీవితంలో బలపరిచే అనుభవంగా మారతాయండి. ఈ వినాయక చవితి తర్వాత సింహరాశి వారికి మంచి మార్పుల శ్రేణి అయితే ప్రారంభమవుతుంది. వినాయకుడు అడ్డంకులు తొలగించేవాడు కాబట్టి ఈ రాశి వారు ఎదుర్కొన్న అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోతాయి. ఉద్యోగంలో వృద్ధి అయితే వ్యాపారంలో విజయము, ఆర్థిక సమతుల్యత, ఆరోగ్యంలో మెరుగుదల అన్నీ కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఐక్యత, సంబంధాల్లో ప్రేమ, విద్యలో పురోగతి మరియు ఆధ్యాత్మికతలో శాంతి అన్నీ కలిసి మీ జీవితాన్ని సంపన్నం చేయబోతున్నాయి. సవాళ్ళు ఎదురైనా కానీ దీర్ఘకాలిక అడ్డంకులుగా ఉండవు. అంకిత భావం, క్రమశిక్షణ మరియు ఓర్పును పాటిస్తే ఈ సింహరాశి జన్మించిన వ్యక్తులు జీవితంలో గొప్ప విజయాన్ని అయితే సాధిస్తారండి. అందువల్ల వినాయక చవితి తర్వాత ఈ సింహరాశి వారికి వీరి జీవితం జన్మించిన వ్యక్తులకి పెరుగుదల అనేది ఆనందము మరియు శాంతితో కూడిన సమయం అయితే ఆచరణమైంది. మరి తెలుస్తా కానీ సింహరాశి యొక్క జాతక ఫలితాలు తిరిగి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.